హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపు సిరి వ్లాగ్స్. దిస్ ఇస్ సిరి అండి. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, చేనేతది ఎగ్జిబిషన్ ఉంది అని చెప్పేసి. సో అది ఆ రోజు క్లోజ్లో ఉండింది, బట్ ఈరోజు ఓపెన్లో ఉంది అని చెప్పేసి అన్నారు. సో అందుకే నేను వెళ్తున్నాం అనమాట, కనుక్కొని వెళ్తున్నాము. వాళ్ళు కూడా రెయిన్ పడుతుంది, బట్ అంత ఫోర్స్ లేదనమాట. సో అరౌండ్ 7 o'clock అట్లా వెళ్తున్నాం అనమాట. నేను, మా హస్బెండ్, మా ఫ్రెండ్ వాళ్ళ బాబు, మా పాప అందరం కలిసి వెళ్తున్నాం. వాళ్ళేమో పిల్లలేమో ఎగ్జిబిషన్ అంటేసరికి వాళ్ళు ఎక్సైటెడ్గా ఉన్నారనమాట. అక్కడ ప్లే ఏరియా, ప్లేయింగ్ థింగ్స్ ఉంటాయి అని చెప్పి, బట్ అక్కడ ఏమి ఉండవు. ఇది వచ్చి అక్కడ లైటింగ్ కనిపిస్తుంది కదండి, ఇది స్విమ్స్ ఆపోజిట్లో అండి. ఇది ఇక్కడ ఈ వర్షానికి మొత్తం మట్టి అంతా అలానే ఉందన్నమాట. అక్కడ నడవటానికి కూడా అంత లేదు. సో క్రౌడ్ ఉన్నారండి కొంచెం, అంటే సండే కదా ఇది. సో కాబట్టి క్రౌడ్ ఉన్నారనమాట బాగానే. మేము వెళ్ళే టైంకి హాలిడే వల్ల కొంచెం క్రౌడ్ ఉన్నారు. నేను వెళ్ళేటప్పటికి కూడా ఫుల్ రెయిన్ పడుతుంది అనమాట. ఇది క్రాకరీ వచ్చేసి ఇటు సైడ్లో ఉంది కదా మీకు, ఆ క్రాకరీ వచ్చి చూద్దాము నెక్స్ట్ లోపలికి వెళ్ళొచ్చాక అనుకున్నాను, బట్ అది నేను తిరిగి వచ్చేసరికి క్లోజ్ చేసేసారనమాట. నేనేం తీసుకోలేక వెళ్ళాను అక్కడ. నాకేమైనా చూస్తాము, నచ్చితే ఏమైనా తీసుకుందాం అనుకున్నాను, బట్ అది కుదరలేదు. అండ్ రావటమే ఇక్కడ ఈ క్లిప్స్, ఈ గర్ల్స్ థింగ్స్ ఉన్నాయన్నమాట. అవి చాలా టెంప్ట్ చేసాయి మమ్మల్ని. అండ్ ఈ మంత్లో మా పాప బర్త్డే కూడా ఉందన్నమాట. ఏమైనా కొత్తగా ఉంటే ఇక్కడ తీసుకుందాము అనేసి చూస్తున్నాం అన్నమాట. క్లిప్స్ అవన్నీ చూస్తున్నాం. మా పాప అప్పుడే అడుగుతుంది, ప్లే ఏరియా ఎక్కడుంది డాడీ అని అడుగుతుంది. చూస్తున్నారు కదా, నెక్ పీసెస్, తర్వాత ఇయర్ టాప్స్, స్టడ్స్, ఈ పాలిషెస్ అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ బటర్ఫ్లై ఇది కూడా క్లిప్స్ బాగున్నాయి. ఇవి క్లిప్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి. అంటే మనకి యూజువల్గా ఫ్యాన్సీ స్టోర్స్లో ఇంత దొరకవు, మనకి ఇన్ని వెరైటీస్ ఉండవు. సో ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. నెక్ పీసెస్ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి, బాగున్నాయి. అండ్ ఈ ఎగ్జిబిషన్ December 15th వరకు ఓపెన్ ఉంటుందంట. ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి, బాగానే ఉంది. స్టడ్స్, ఇయర్ టాప్స్ ఇవన్నీ వేసుకునే వాళ్ళకైతే ఇంకా చాలా బాగున్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. క్రౌడ్ వల్ల అంతా ఆపి మరీ చూపించలేకపోతున్నాను. ఇది స్టార్టింగ్ షాపే కదండి, ఎక్కువ ఉన్నారనమాట ఇక్కడ క్రౌడ్. క్లిప్స్ చూస్తున్నారా, చాలా వెరైటీస్ ఉన్నాయి పిల్లలకైతే. నాకు చాలా నచ్చాయి క్లిప్స్, నేను కొన్ని తీసుకున్నాను అనమాట ఇందులో. అండ్ ఇక్కడ డ్రెస్సెస్, నైట్ డ్రెస్సెస్ అవి ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసి జెంట్స్ వేర్. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే అనమాట. ఆఫ్టర్ దట్ క్లిప్స్ అండ్ నెక్ పీసెస్ ఉన్న షాప్ తర్వాత. అండ్ ఇక్కడ వచ్చేసి హోమ్ ఫర్నిషింగ్ ఉందన్నమాట. చూస్తున్నాను ఇక్కడ నేను మా సోఫాకి కవర్స్ ఏమైనా దొరుకుతాయేమో అని చూస్తున్నాను. ఒకటి ఉంది నాకు, అది ఆ కలర్ కూడా సెట్ అవుతుంది. అదే ఆయన్ని అడుగుదాం అనుకుంటే, బట్ అది రెక్సాన్ క్లాత్ అనమాట. బట్ అది ఎల్ షేప్ ఉందంట, బట్ మాది వచ్చేసి 3+2, సో సెట్ కాదు. అండ్ ఇంకో పీస్ లేదన్నారు. ఆ పైవి ఉన్నాయి 3+2కి అయితే అన్నారు. అవైతే మనకి రెగ్యులర్గా కూడా దొరుకుతాయి కదా, అందుకే ఏం తీసుకోలేదన్నమాట. ఇంకా సరే అని చెప్పి ఇంక ఇక్కడ వచ్చాము. ఇక్కడ జైపూర్వి చెప్పల్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ ఉన్నాయి అన్నమాట కలెక్షన్స్ వీళ్ళ దగ్గర. మనకి యూజువల్గా తిరుపతిలో అన్ని ఎక్కువ దొరకవు కదా, దొరుకుతాయి
బట్ అన్ని ఆప్షన్స్ ఉండవు మనకి. సో, మా ఫ్రెండ్ చూస్తుందనమాట. తను ఇంకా మా పాప కూడా చూసుకుంటా ఉంది ఏంటో. ఇంకా సరే మా హస్బెండ్ ఏం కావాలో తీసుకో నీకు అని చెప్పేసి అంటే, ఆమె ఆలోచిస్తుంది ఏది సెలెక్ట్ చేసుకోవాలా అని చెప్పి. ఫైనల్‌గా చెప్పులు అది ఆ స్లిప్పర్స్ సెలెక్ట్ చేసుకుంది తను. చూపిస్తుంది వీడియోకి గూడా. అండ్ పక్కనే ఇది వాచ్ షాప్ ఉందనమాట. ఇంకా వాచ్ షాప్‌లో నాకు వాచ్ కావాలి అని అంటుంటే ఇంక సరే అని చెప్పి వాచ్ తీసుకుంటున్నాము. ఇక్కడ వాచ్ కలెక్షన్స్ కూడా బానే ఉన్నాయండి. చాలా ఉన్నాయి. బట్ డ్యూరబిలిటీ ఐడియా లేదు గానీ కలెక్షన్ ఎక్కువగానే ఉంది. అండ్ ఇదొచ్చేసి బ్యాంగిల్స్. చాలా బాగున్నాయన్నమాట. హ్యూజ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి గూడా. మా హస్బెండ్ ఉండి తీసుకో ఒక సెట్ ఏదైనా అని చెప్పేసి, నేను యూజువల్‌గా ఎక్కువ తీసుకోను బ్యాంగిల్స్. ఇంకా ఆయన చెప్పారని చెప్పి నేను ఇంకా చూస్తున్నా అనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఎవరైనా బ్రైడల్స్‌కి గానీ, తర్వాత ఏదన్నా ఫంక్షన్స్ ఇంట్లో ఉంటే గనక ట్రై చేయండి. ఇక్కడ బాగున్నాయి. అండ్ ఇవి అన్‌బ్రేకబుల్, తర్వాత కలర్ ఫేడ్ అవ్వవంట. అండ్ స్టోన్స్, కుందన్స్ ఇవి కూడా ఏమీ ఊడవు అని చెప్పేసి అంటున్నారు. బట్ అది మనకు అంత ఐడియా లేదు. కానీ చూడ్డానికైతే చాలా బాగున్నాయి. చాలా కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి. ఎవరైనా సింగిల్ బ్యాంగిల్స్ ఏసుకుంటారు గదా! వాళ్ళ కోసం చూపిస్తున్నాను. బట్ నేనైతే ఇంత హెవీగా ఏసుకోననమాట. నేను సింపుల్‌గా అడుగుతున్నాను ఆయన్ని. పిల్లలకి కూడా ఉన్నాయండి ఇక్కడ. పిల్లలకి అందరికీ ఉన్నాయన్నమాట. మీరు చూడొచ్చు. ఇందులో గ్లాస్ ఉన్నాయి, మెటల్ ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను సెట్ అడిగాను కదా! తను ఇస్తున్నారనమాట. వాళ్ళే సెట్ చేసి ఇస్తారు. మనకి ఏది నచ్చితే అది పెట్టుకొని తీసుకోవచ్చనమాట. నాకు అన్నిట్లోకి ఇది బాగా నచ్చిందండి ఎగ్జిబిషన్‌లో. చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. నేను బ్యాంగిల్స్ అసలు ఎక్కువ వాడను. బట్ నాకే నచ్చాయి. ఇదొచ్చేసి కుకింగ్ ఎక్విప్‌మెంట్స్ ఏవో ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇదొచ్చేసి స్టేషనరీ, ప్లేయింగ్ థింగ్స్ అవి ఉన్నాయి. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ బాబు, మా పాప ఇక్కడ ఆపేశారనమాట మమ్మల్ని. చూసుకుంటున్నారు వాళ్ళకి ఏం కావాలా అని చెప్పి. నా చేతిలో ఉంది కదా! అది తీసుకుంది మా పాప. అవి తనకి ఆల్రెడీ ఇంట్లో 2 ఉన్నాయి. బట్ అదే కావాలి అని చెప్పేసి అంటుంది. అన్నిట్లో నాకు ఏది వద్దు, నాకు అదే కావాలి అంటుంది. ఇదేంటో చూస్తుంది. ఇదేదో ట్రాలీలా ఉందని. అండ్ ఈ చైన్స్ చాలా బాగున్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే దీన్ని చూడండి. చాలా బాగున్నాయి. నేను అంత ఎక్కువ వేసుకోను. బట్ మీకోసం క్లిప్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి కార్పెట్స్. హోమ్ ఫర్నిషింగ్‌కి కూడా బానే ఉన్నాయి. 2 షాప్స్. ఇవన్నీ కార్పెట్స్ అవి అనమాట. నాకు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి అన్నీ అని చెప్పేసి ఇంక నేనేం తీసుకోలేదనమాట. అండ్ ఇంక అంతే అండి. మోస్ట్‌లీ క్లాతింగ్ ఎక్కువ ఉంది. హోమ్ ఫర్నిషింగ్‌వి 2 షాప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ అటు సైడ్ వుడ్‌ది కూడా ఉన్నాయన్నమాట. నేను చెప్పాను కదా! మీకు ఫైనల్‌లో నేను క్రాకరీస్ కోసం చూద్దాము అనుకున్నాను. బట్ అది అవ్వలేదు. అండ్ ఇంకా మా పాప సరే ఏమైనా తిని వెళ్దామంటే మెక్‌డొనాల్డ్స్‌కి వెళ్ళామన్నమాట. And that's all for today, guys. If you like the video, please like, share and subscribe to my channel. Thanks for watching. Bye bye.